హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ వచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో మరి అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం చాలా రెచ్చిపోతుంది. రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా రికార్డ్స్ అయితే ఈ సీజన్లో అయితే నెలకొల్పిల్లు అక్కడ. మరి ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ జీటీతో అయితే ఆడుతున్నారు అక్కడ May 16 నాడు. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ అయిన తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే అంతకన్నా ముందు మరి లక్నో సూపర్ జైంట్స్ పైన ఏ విధంగా మనలు ఆడిలో మనందరికీ చూసినాం. ముఖ్యంగా బౌలింగ్లో అని బ్యాటింగ్లో అని ఎటు చూసినా అని చాలా అందరి దగ్గర నుంచి అయితే కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. మరి బ్యాటింగ్లో చూసుకుంటే అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీర విధ్వంసం క్రియేట్ చేసిళ్ళు. జస్ట్ 9.4 ఓవర్స్లో అక్కడ 165 అయితే చేజ్ చేసిళ్ళు. మరి అందరు అన్నారు మరి సెకండ్ బ్యాటింగ్లో చాలా కష్టం, మరి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి రన్స్ రావు, మరి చాలా కష్టం. మరి అక్కడ లక్నో సూపర్ జైంట్స్కి 3 స్పిన్నర్లు ఉన్నారు, అక్కడ క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు, వాళ్ళపైన స్కోర్ వేసు కష్టం అన్నారు. ఇక ఓవర్లో చూసుకున్నాను మీరు అందరు అన్నారు చేజింగ్లో కష్టం ఉంటుంది, మరి ఫస్ట్ బ్యాటింగ్ వేస్తేనే వాళ్ళు వాళ్ళ మ్యాచ్లు గెలుతారు, సెకండ్ బ్యాటింగ్లో అయితే చాలా కష్టం ఉంటుందని. బట్ లాస్ట్ మ్యాచ్లో గెలిచి అవన్నీ కూడా తిప్పి కొట్టిల్లని చెప్పుకోవచ్చు. మరి చాలా విధ్వంసం క్రియేట్ చేసి అక్కడ జస్ట్ 9.4 ఓవర్స్లో ఉన్న అక్కడ 165 అయితే చేజ్ చేసి మనోళ్ళు అయితే. ఇక లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో కూడా చాలా బెటర్ అయితే మనోళ్ళు బౌలింగ్ వేసిళ్ళు. అక్కడ విజయకాంత్ మాత్రం చాలా బెటర్ ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్ లేని లోటు మాత్రం అంతకుముందు మ్యాచ్లో కనబడ్డది. బట్ లాస్ట్ మ్యాచ్లో మరి ఇతను వికెట్లు తీయకుండా కానీ మంచిగా ఎకనామికల్ స్పెల్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో అయితే మనం ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి అయితే మనం వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి 2-3 వికెట్లు తీసుకునే సత్తా కూడా ఇతనికైతే కనిపించింది. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే వికెట్లు రాకుండా అని ఈ మ్యాచ్లో అయితే మనమైతే వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి. ఇక భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. గత 3-4 మ్యాచ్ నుంచి చూసుకుంటే మరి చాలా బెటర్గా బౌలింగ్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మనకి డిసప్పాయింట్ ఏంటంటే అక్కడ కమిన్స్ అయిన నట్టు దగ్గరికి వెళ్ళి అయితే కొంచెం రన్స్ అయినాయి లీక్ అయినాయి. మరి అవి 2 గిట్ట రెక్టిఫై చేసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఖచ్చితంగా 100% అయితే మనకు కనబడుతుంది. ఇక అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మరి చాలా విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు. మరి రాబోయే మ్యాచ్లో కూడా అలాంటి కంట్రిబ్యూషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మరి ఎస్ఆర్హెచ్ అయితే గెలుపు అవకాశం 100% అయితే మనకు కనబడుతుంది. ఎస్ఆర్హెచ్కి మరి బ్యాటింగ్ అనేది లాస్ట్ మ్యాచ్లో టెస్ట్ కాలేదు, ఎందుకంటే టూ మెనీ చేంజెస్ అయితే చేసి లాస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే మరి నెంబర్ 3లో మాత్రం చాలా అక్కడ ఇబ్బంది అయితే కనబడుతుంది ఎస్ఆర్హెచ్కి అయితే. ఫస్ట్ ఇనిషియల్ మార్క్రమ్ ట్రై చేసి మార్క్రమ్ అయితే 9 మ్యాచ్లో ఒకటే 50 కొట్టిండు. ఇక తర్వాత మరి అక్కడ అతని ప్లేస్లో అక్కడ అన్మోల్ సింగ్ని తీసుకున్నారు, అతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. తర్వాత మయాంక్ అగర్వాల్ ఆడించు, మయాంక్ అగర్వాల్ కూడా మరి ఒకటే మ్యాచ్లో అతను కూడా డిసప్పాయింట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు సన్వీర్ సింగ్ని ఆడిస్తారా లేదంటే నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తారా అనేది చూడాలి. మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకైతే ఇవన్నీ కూడా క్లారిఫై అయితే అవుతాయి. మరి చూడాలి, ఎందుకంటే మరి నెంబర్ 3 అనేది ఇంపార్టెంట్ అక్కడ రోల్ అని చెప్పుకోవచ్చు, మరి నెంబర్ 3 పొజిషన్ అనేది. ఇక ఓవర్లో చూసుకుంటే మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నాడు, ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసన్ దగ్గరికి కూడా కొన్ని రన్స్ అయితే మనకి రావాల్సి ఉంది, ఎందుకంటే గత 2-3 మ్యాచ్లు చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ హెన్రిచ్ క్లాసన్ గురించి మనందరికీ తెలిసిందే, అతను రోజు మాత్రం ఒంటి చేతి అయితే మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. ఇక ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి కూడా మరి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చూసినాం 2-3 మ్యాచ్ల్లో. అబ్దుల్ సమద్ కానీ షాబాజ్ అహ్మద్ కానీ నెంబర్ 3లో వచ్చే బ్యాట్స్మెన్ కానీ వీళ్ళు గిట్ట కుదురుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అబ్దుల్ సమద్ అయితే మరి ఇక్కడ ఇనిషియల్గా మంచిగా రాణించిండు ఫ్లాట్ పిచ్చెస్లో, బట్ కొంచెం అక్కడ ట్రిచ్కీ పిచ్చెస్లో మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి అతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే వేరే ప్లేయర్కి అవకాశం ఇస్తారనేది చూడాలి. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసాక జీటీతో అయితే ఆడబోతుంది అక్కడ May 16 నాడు. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనింగ్లో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇద్దరు కూడా మంచి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి అక్కడ అభిషేక్ శర్మ 75 కొట్టిండు, ట్రావిస్ హెడ్ 89 కొట్టిండు. ఇక చూడాలి మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 3లో చూసుకుంటే అక్కడ సన్వీర్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం రాకుండా కానీ అక్కడ మంచి క్యాచ్ ద్వారా అయితే అందరిని అయితే ఇంప్రెస్ చేసిండు అక్కడ మార్కో స్టోయినిస్ క్యాచ్ అనేది. ఒకవేళ గిట్ట నెంబర్ 3 వస్తే మరి అతను ఏ విధంగా సక్సెస్ అవుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది, ఎందుకంటే మరి అతని దగ్గర ఎబిలిటీ ఉంది. మరి తెలుసు మనకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా 200కి పైగా స్ట్రైక్ రేట్ అవుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా అతను మరి అక్కడ ఇంప్రెస్ చేస్తారనేది. ఇక నెంబర్ 4లో చూసుకుంటే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ అవకాశం రాకుండా కానీ అక్కడ మంచి క్యాచ్ ద్వారా అయితే అక్కడ మూమెంట్ ఏమైతే ఎస్ఆర్హెచ్కి అయితే షిఫ్ట్ చేసింది. అక్కడ క్వింటన్ డీకా క్యాచ్ అనేది చాలా మరి అక్కడ మంచిగా జడ్జ్ చేసి అయితే ఆ క్యాచ్ పట్టింది బౌండరీ లైన్లో. మరి దగ్గర నుంచి ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్ గత మ్యాచ్లో బ్యాటింగ్ ఛాన్స్ రాకుండా కానీ అంతకుముందు 2 మ్యాచ్లు అయితే చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇతని దగ్గర నుంచి కూడా మనం రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమద్ లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాకుండా కానీ అంతకుముందు మ్యాచ్లో అయితే ఛాన్స్ వచ్చింది రెగ్యులర్గా. బట్ దాని అయితే ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసుకోలేకపోయాడు. ఇనిషియల్గా చూసుకుంటే మరి ఫస్ట్ హాఫ్లో మంచిగా రన్ ఇచ్చిండు ఫ్లాట్ పిచ్చెస్ మీద. బట్ పోను పిచ్చెస్ అనేది స్లో అయినాయి. బట్ ఆ పిచ్చెస్ వినా మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. మరి చూడాలి మరి ఇతను కంటిన్యూ చేస్తారా లేదంటే మరి ఫినిషర్గా అక్కడ రాహుల్ త్రిపాఠి కూడా బెటర్గా ఆడతాడు. మరి అతన్ని ఏమైనా తీసుకుంటారు అనేది చూడాలి. బట్ ఈ మ్యాచ్లో మరొక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నెంబర్ 7లో చూసుకుంటే సాబాజ్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో మాత్రం మంచిగానే కంట్రిబ్యూట్ చేసి వేసిండు. వికెట్లు లేకుండా కానీ ఎకనామికల్ అయితే వేసిండు. అక్కడ 2 ఓవర్లు వేసినప్పుడు కూడా 9 రన్లు మాత్రం ఇచ్చిండు 4.5 ఎకనామిక్తోని. బట్ అక్కడ ఇంకా 2 ఓవర్లు ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. తర్వాత అక్కడ జయదేవ్ ఉన్నత్కట్ని ట్రై చేసిండు. జయదేవ్ ఉన్నత్కట్ 2 ఓవర్లకి చాలా రన్స్ అయితే లీగ్ చేసిండు. ఆ 2 ఓవర్లు అక్కడ సాబాజ్ అహ్మద్కి ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. ఇక నెంబర్ 8లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో మరి 4 ఓవర్లు వేసి 47 రన్లు ఇచ్చిండు. ఒక వికెట్ తీసుకున్నాడు 11.8 ఎకనామిక్తోని. కొంచెం అక్కడ ఎకనామీ అయితే ఎక్కువ ఉంది. మరి కొన్ని ఎక్కువ రన్స్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వచ్చిన అనేది. ఎందుకంటే ఒక క్రూషల్ వికెట్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని రన్స్ అయితే మనకు అక్కడ ఎక్కువ కనబడుతుంది. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వచ్చిన అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక్కడ నెంబర్ 9లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ గత రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కాంచెల్లి ఇతనైతే మంచి మళ్ళీ ప్రైమ్ భువనేశ్వర్ కుమార్ అయితే మనం చూస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 12 రన్లు మాత్రం ఇచ్చిండు. 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు. జస్ట్ ఓవర్కి 3 రన్లు మాత్రం ఇచ్చిండు. ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ విజయకాంత్ లాస్ట్ మ్యాచ్లో వికెట్ లేకుండా కానీ అక్కడ మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. 4 ఓవర్లకి జస్ట్ 27 రన్స్ మాత్రం ఇచ్చిండు 6.8 ఎకనామిక్తోని. వికెట్ లాకుండా కానీ మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. అపోజిట్ టీంకి అయితే మూవ్మెంట్ అయితే షిఫ్ట్ కానీ ఎక్కడో చూసుకున్నాడు అక్కడ మిడిల్ ఓవర్స్లో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇద్దరు దగ్గర నుంచి అయితే. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాం. ఇంకా నెంబర్ 11లో చూసుకుంటే టీన్ నటరాజన్ లాస్ట్ మ్యాచ్లో అయితే డిసప్పాయింట్ అయితే ఇచ్చిండు. మరి 4 ఓవర్లకి 50 రన్లు అయితే ఇచ్చిండు. ఓవర్కి అయితే 12.5 అయితే ఇచ్చిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్ అయితే రెగ్యులర్ వికెట్లు అయితే తీసిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ ఉమ్రాన్ మలిక్ గారు సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించింది. ఒకవేళ గిట్ట పేస్ ఫ్రెండ్లీ అయితే ఉమ్రాన్ మలిక్ని తీసుకుంటారు. స్పిన్ ఫ్రెండ్లీ అయితే అక్కడ సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది అక్కడ. ఇక ఫైనల్లో ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో సన్వీర్ సింగ్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో ఎన్రిచ్ క్లాసన్, 6లో అబ్దుల్ సమద్, 7లో సాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో విజయకాంత్, 11లో టీన్ నటరాజన్. ఇంపాక్ట్ వేరే ఉమ్రాన్ మలిక్ సుబ్రహ్మణ్యకి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఉమ్రాన్ మలిక్ అయితే అక్కడ జీటీ పైన మంచి రికార్డ్ అయితే ఉంది. మరి అతనికి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జయదేవ్ ఉన్నత్కట్ ప్రతి మ్యాచ్లో కూడా 2 మెయిన్ రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు. కంప్లీట్గా 4 ఓవర్స్ అయితే వేస్తలేడు. మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు మాత్రం వేసిండు, 2 మెయిన్ రన్స్ అయితే లీగ్ చేసిండు. అతనికి బదులు అక్కడ ఉమ్రాన్ మలిక్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ స్పిన్ ట్రాక్ అయితే మరి అక్కడ సుబ్రహ్మణ్యంకి తీసుకున్నానే బెటర్ ఉంటుంది అక్కడ. లేదంటే వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తున్నా బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.